ఈ కాటమయ రక్షణ కవచం వాడటంలో భాగంగా ఆ వస్తువులను ఉపయోగించే విధానం లోపల అవి ఎక్కువ కాలం మనాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఈ కార్నమెంటల్ రోప్ అని చెప్పినాం. ఈ కార్నమెంటల్ రోప్ యొక్క స్ట్రెంత్ దాదాపుగా 2200 కిలోల గ్రాములు ఇది మోయడం జరుగుతుందంటే దాదాపు 22 క్వింటాల బరువును మోస్తుందని చెప్పి మరి దేనికి కూడా దీన్ని అత్యధికమైన బరువులు వాడడానికి అంటే మన పనికి కాకుండా ఇతరత్ర అవసరాలు దేనికి కూడా వాడడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ మనకిచ్చినటువంటి క్లాంప్లను ఒకసారి మనం వీటిని ఫిట్ చేసుకుంటే అది పర్మనెంట్ ఫిట్టింగ్ కాబట్టి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఇవి లూజ్ అయినాయి టైట్ అయినాయి అని చెప్పి మనం ఏ విధంగా టైర్ మార్చుకునేటప్పుడు చూస్తామో దాన్ని కూడా మన క్లాంప్లను గమనించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు హార్నెస్ నడుం బెల్ట్, ఈ నడుం బెల్ట్పై దాదాపుగా మనం కళ్ళు దించేటప్పుడు మరియు కళ్ళు కింది తీసుకొచ్చే సందర్భం లోపల దాని మీద మడ్డి కానీ మెరలు కానీ పడి మరకలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మడ్డి కానీ ఆ మరకలు కానీ పోవాలంటే దానిపైన డిటర్జెంట్లు కెమికల్స్ బట్టి దాన్ని బరకడం లాంటివి రుద్దడం లాంటివి చేయడం కూడా సాధ్యమైనంత గోరువెచ్చని నీళ్ళలో ఉతికి దాన్ని నీడలో ఆరవేసే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు గుజిపట్టి ఉంది. గుజిపట్టిని కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని ఎడంకాలు లేదా కుడికాలకు ఏదో ఒక కాలుకు మాత్రమే దాన్ని ధరించాలి. అట్లా కాకుండా మధ్యలో పెట్టినట్టయితే అది చెట్టు యొక్క మాక్కు రాసుకుపోయి అది పాడైపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గీత కార్మిక సోదరులు ఒకవేళ నడుం బెల్ట్ మన మడ్డిబొంత పైన ధరించినట్టయితే ఆ కత్తులను శుభ్రం చేసుకునే సందర్భంలో ఎట్టి పరిస్థితుల లోపల ఆ మడ్డిబొంతకు రాసే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ చేసినట్టయితే అది ఆ హార్నెస్కు ఆ సీట్ బెల్ట్కి తగిలి అది చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్త వహించాలి. దాంతోపాటు ఏవైతే క్లాంపులు ఉన్నాయో ఈ క్లాంపులను ఎట్టి పరిస్థితుల మట్టి లోపల పడకుండా చూసుకోవాలి. ఇంత అద్భుతమైన టెక్నాలజీ తోటి గీతా కార్మికులు అంటే ప్రమాదాలు లేని గీత వృత్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేయించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఒక దృఢ సంకల్పంతో కాటమయ రక్షణ కవచాన్ని మనకు అందించిందో దాని వస్తువులను మనం ఏవైతే మన మోకు ముస్తాదు మన గుజిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటామో వీటిని కూడా అదేవిధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని మన వృత్తిని కాపాడాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.